పావని. నేను విజయవాడ నుంచి వచ్చానండి. అంటే బిజినెస్ పరంగా మేము కొంచెం ప్రాబ్లం అయిందనమాట. మాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. అవి ఐషర్ వెహికల్స్ అనేవి మా హస్బెండ్ 3 వెహికల్స్ని కొన్నారనమాట, డౌన్ పేమెంట్ కట్టేసి. అయితే మాకు అమ్మిన అతను ఫైనాన్స్ అనేది క్లియర్ చేయలేదు. 20 లక్షల రూపాయలు కట్టాము. బట్ ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి కూడా వెహికల్స్ మాకు తిప్పుకోవడానికి లేదు, అమ్ముకోవడానికి లేదు. చాలా ప్రాబ్లంగా ఉంది. కానీ నా సహోదరుడు ఇక్కడికి వస్తాడు ప్రార్థనకి. నా సహోదరుడు ఏం చెప్పాడంటే, అక్క ప్రార్థనా శక్తి అని ఇసాకయ్య గారు ప్రార్థనలు జరుగుతున్నాయి విజయవాడలో. అక్కడికి 7 months 7 weeks వెళ్తే నువ్వేది అడిగితే అది జరిగిద్ది అక్క, దేవుడు కార్యం చేస్తాడు రా అని నన్ను ఆహ్వానించాడు. అప్పుడు నా తమ్ముడు, అక్కడ 5 families వస్తున్నాయి, వారి జీవితంలో చేయని అద్భుత కార్యం. మరి నేను ఆగస్ట్ నెలలో ఇదే స్థలంలోనికి వచ్చాను ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ఇచ్చి వెళ్ళాను. మరి బుధవారం అయితే అతను ఎన్ఓసీలు అని చెప్పేసి ఇచ్చారు. అంటే 20 లక్షల రూపాయలు మేము పే చేస్తాము, వాళ్ళ వెహికల్స్ అమ్ముకోవడానికైనా తిప్పుకోవడానికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము చూసుకుంటామని ఒక లెటర్ అనేది అతను ఇచ్చాడనమాట. అది దేవుడు చేసిన గొప్ప కార్యం. నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇది దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి చిన్న సాక్ష్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.